హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆన్ ముత్యాలు. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఆన్ ముత్యాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు స్పెషల్ వచ్చి నేను ఒక బాదుషా చేశానండి, స్వీటు. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనకి రెడీ అయిపోతుంది. సో నేను వీటితో జాగరితో కలిపి చేసుకున్నానండి. ఇది ఆటా అండ్ జాగరి కలిపి, గోధుమ పిండి బెల్లంతో కలిపి. సో ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిదని ఇలా తయారు చేసుకోవడం జరిగింది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలాగో ఒక బౌల్ తీసుకున్న 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెంగా, అండ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నా, అండ్ నెయ్యి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, లిటిల్ బిట్ వరకు కొంచెం. సో అది మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేది యూజ్ చేసుకుందాము. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇది హ్యాండ్ యూజ్ చేసేస్తున్నాను, నేను హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను. మరి పలుచగా వద్దండి, చపాతీ కన్నా కొంచెం గట్టిగా ఉండాలి మనకి పిండి అనేది. నేను గోధుమ పిండి అండ్ జాగరి ఎందుకు తీసుకుంటే హెల్త్ వైజ్గా మంచిదని తీసుకున్నాను. మైదా అండ్ షుగరు వద్దు అని. చాలా బాగుంది, జ్యూసీగా బాగా వచ్చింది, రెసిపీ బాగా కుదిరింది. సో ఇలా గట్టిగా కలుపుకోవాలండి. సో కలుపుకున్నాక నేను ఎలా అయితే చేస్తానో అలాగా విడివిడిగా తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి లేయర్గా వస్తుంది బాదుషా అనేది. సో ఇంకా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకున్నామండి, ప్లేట్ పెట్టి. సో నెక్స్ట్ సిరప్ అనేది రెడీ చేసుకున్నాం. 1.5 కప్ వరకు నేను బెల్లం తురుము అనేది తీసుకున్నా. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్ పాకం వచ్చే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. పాకం రావడానికి రెడీగా ఉంది. సో పాకం రెడీ అయిపోయిందండి. తీగ పాకం లాగా అట్లా వస్తే సరిపోతుంది, మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్కి ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నా, మిక్స్ చేసుకున్నా అండి. పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నా. నేను చపాతీ ముద్దని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకొని చాకుతో కట్ చేస్తున్నానండి. సో మనం అలా చేసుకుంటే బాదుషా అనేది లేయర్గా వస్తుంది మనం చేసుకున్నప్పుడు. సో నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలాగే కట్ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది, ఈజీగా అయిపోతుంది. కాకపోతే డీప్ ఫ్రై అప్పుడు టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ అలా. సో 2 పార్ట్స్గా తీసుకున్నాను. సో రౌండ్ షేప్గా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము చాకుతో ఇప్పుడు. సో ఇప్పుడు బాల్స్ లాగా రెడీ చేసుకుందామండి. బాదుషాకి అలా ప్రిపేర్ చేసుకుంటారు, అలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టాను చిన్నగా. సేమ్ అన్ని యాజ్ యూజువల్గా అలాగే చేసుకోవాలండి. క్రాక్స్ వచ్చినా పర్వాలేదు సైడ్స్కి. సో అన్నీ అలాగే రౌండ్గా చేసుకోవాలండి. సిమ్లో ఉంచి ఇవి మనం ఫ్రై చేసుకోవాలి బాదుషా అనేవి.
బాదుషాలు యాడ్ చేసుకున్నాక వెంటనే టర్న్ చేయకూడదండి. అవి పైకి తేలాలి నూనెలో వేగాక. అప్పుడు మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. బాదుషా ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి పైకి తేలాక అప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో క్రాక్స్ వస్తేనే మనకి బాదుషా అనేది బాగుంటుంది, ఎందుకంటే లోపల జ్యూసీ అనేది ఉంటుంది. మనం ఏదైతే సిరప్ రెడీ చేసుకున్నామో అది. సో గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. నేను సిరప్ ఉంది కదండి ఇందాక రెడీ చేసుకున్నాం, ఒకసారి మిక్స్ చేసుకొని ఆ బాదుషా అనేది యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి, సిరప్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలండి, సిరప్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, వాటితో గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే టేస్టీగా ఉండే స్వీట్ బాదుషా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా షేర్.